తేనె అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనెను ఎప్పుడు వేడి చేయకూడదని, వేడి చేయడం వల్ల తేనె విషంగా మారుతుందని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజమంటే, తేనెను వేడి చేయడం వల్ల దానిలోని అన్ని పోషకాలు మరియు ఎంజైమ్లు నాశనం అవుతాయి. తేనెలోని అన్ని పోషకాలు, ఎంజైమ్లు పువ్వుల నుండి వస్తాయి. ఈ పువ్వులు తర్వాత పండ్లు, కూరగాయలుగా రూపాంతరం చెందుతాయి. మనం కూరగాయల్ని వండుకుంటాము కాబట్టి అవి విషపూరితం కావు. వేడి చేసినప్పుడు తేనె ఎలా విషంగా మారుతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. తేనెను వేడి చేసిన తర్వాత ఇతర పదార్థాలతో తీసుకోవడం సులభం, కానీ తేనెలోని ప్రయోజకరమైన ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలను తగ్గిపోతాయి. దీంతో తేనె పోషక విలువను తగ్గిస్తుందని మరి కొందరు నిపుణులు చెప్తున్నారు. ముడి తేనె సహజమైనది కాబట్టి ఇది ఎక్కువ పోషక లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే తేనెను చాలా తక్కువగా వేడి చేయాలి. ఇది బేకింగ్ లేదా సాస్లను తయారు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. తేనెను 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల రసాయన మార్పులు తప్పవు. రుచి కూడా చేదుగా మారుతుంది. అందుకే తేనెను సహజంగానే గది ఉష్ణోగ్రత వద్దనే తినాలి. తేనెను వేడి చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. కానీ మీరు తేనె సహజ ప్రయోజనాలను నిలుపుకోవాలనుకుంటే ముడి తేనెను తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం అంటున్నారు పోషకాహార నిపుణులు. తేనెలో ఆరోగ్యకరమైన ఎంజైమ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, డి, ఈ, కే, బితో పాటు బీటా కెరాటివ్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కానీ తేనెను వేడి చేయడం వల్ల ఇవన్నీ వాటి సహజ గుణాలను కోల్పోతాయి. అవి ప్రమాదకర సమ్మేళనాలుగా మారవచ్చని పరిశోధకులు వెల్లడించారు. నివేదికల ప్రకారం కూడా తేనెను వండడం, వేడి చేయడం వల్ల నాణ్యత క్షీణిస్తుందని తెలుస్తోంది. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయకూడదని చెప్తున్నారు. వేడివేడి పదార్థాల్లో కూడా తేనెను కలపకూడదని చెప్తుంటారు. ఇలా వేడికి గురైన తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకొని అమా అనే టాక్సిక్గా మారుతాయి. దీనివల్ల కడుపు నొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరగడం వంటివి జరుగుతాయంటున్నారు.